రామగుండంలో పరిపాలన గాడి తప్పింది. మళ్లీ జాఫర్ జమానా కానవస్తుంది. రామగుండం ఎమ్మెల్యే పాలనలో ప్రభుత్వ అధికారులకు, మీడియా ప్రతినిధులకు రక్షణ కరువు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. ఆర్జీవన్ ఏరియా ఏప్రిల్ మాసంలో 51% ఉత్పత్తితో వెనుకబడిన రవాణా మాత్రం 100% పూర్తి చేశాం. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. కులగణనతో దేశంలో సామాజిక ఐక్యత బలపడుతుంది. కులగణనకు కాంగ్రెస్, వామపక్షాలు తొలి నుంచి వ్యతిరేకం. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపణ. బొగ్గు గనుల అమ్మకానికి వ్యతిరేకంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు ముందుండాలి. ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపు.